అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. కోపం క్షణక్షణానికి కరిగిపోవాలి. ప్రేమ క్షణక్షణానికి చిగురిస్తూ ఉండాలి. అయిన వారికి అప్పు ఇచ్చి తిరిగి అడిగినప్పుడు శత్రువుగా మారడం కంటే లేదని చెప్పి వారి దృష్టిలో చెడ్డవారిగా ఉండడమే మంచిదేమో ఈ రోజుల్లో. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలను కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి బోధిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం చెబుతుంది. మన చుట్టూ చాలామంది ఉన్నట్టు అనిపిస్తారు, కానీ మనతో ఉన్నది చేతులు మాత్రమే. వాటిలో సత్తువ ఉన్నంత వరకే ఎవరైనా మన మాట వినేది. అహాన్ని వదులుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆత్మాభిమానం వదులుకుంటే అంధకారం అవుతుంది. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవారు ఎంత గొప్పవారైనా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. చెడును అర్థం చేసుకోవడం చాలా సులువు, కానీ మంచిని అర్థం చేసుకోవడం ఎవరికైనా అనుకున్నంత సులువు కాదు. దానికి సహనం, ఓపిక, మంచి మనసు ఉండాలి. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. బలమైన బలహీనతైన అంతా నువ్వు ఆలోచించే విధానంలో ఉంది. గెలుపంటే నీదొక్కడిదే కాదు. లక్ష్యం ఒక్కరోజులో చేరుకునేది కాదు. నీ ప్రతి అడుగులో తోడుగా నిలిచి నీ ఎదుగుదలకు పాటుపడిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏమీ సాధించలేదని చింతించకండి. ఏదో సాధించామని గర్వించకండి. రేపనేది ఒకటి ఉంటుందని మర్చిపోకండి. మనం సంతోషంలో ఉన్నప్పుడు వచ్చి మన ఆతిథ్యం స్వీకరించే వారికన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆత్మీయంగా పలకరించే వాళ్ళే ఆత్మీయులు. చిన్న నవ్వు చాలు మనసులో ఉన్న బాధ తొలగిపోవడానికి. చిరు మాట చాలు స్నేహం చిగురించడానికి. ఒక స్నేహితుడు చాలు జీవితం మారడానికి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరిగెత్తడం గొప్ప కాదు. ప్రతికూల పరిస్థితుల్లో నిలబడగలిగిన వాడే గొప్పవాడు. అవసరాలకి మించి ప్రేమ ఉన్నప్పుడు ఆ బంధం బలంగానే ఉంటుంది, కానీ అవసరాలు ప్రేమను మించిపోయినప్పుడు ఆ బంధం వీగిపోతుంది. ప్రపంచం మొత్తం నిన్ను ఒంటరిని చేసినా నీకోసం అన్నీ వదులుకొని పక్కన నిలిచిన వారు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్లను లైఫ్లో దూరం చేసుకోకూడదు. అతిగా ఆశపడేలా చేసేది ఏదైనా మనిషిని బానిసగా చేసుకుంటుంది. ఈ సృష్టిలో అద్భుతమైన సంగీతం ఏదైనా ఉందంటే అది మన హృదయ స్పందనే. దాన్ని కంపోజ్ చేసింది భగవంతుడు కదా. ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న చిన్న అవాంతరాలు ఎదురవడం సహజం. ప్రతి అడ్డంకిని మెట్టుగా చేసుకుని ఎదిగినప్పుడే పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. రేపు బాగుంటుందిలే అనే ఆశతో కొన్నాళ్ళు, రేపైనా బాగుంటుందిలే అనే ఆశతో ఇంకొన్నాళ్ళు నవ్వుతూ నెట్టుకొచ్చేస్తున్న జీవితాలు ఎన్నో మన చుట్టూ. చెడును ప్రశ్నించడం, మంచిని అభినందించడం నేర్చుకున్నప్పుడే మనలో చెడు తొలగి మంచి పెరుగుతుంది. కొన్ని పరిచయాలు కొంతకాలమే అయినా వాటి తాలూకు జ్ఞాపకాలు జీవితాంతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.